ఏడాదిలో 2 లక్షల కొలువుల భర్తీ, త్వరలో పోలీస్ శాఖలో 15,000 ఉద్యోగాలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. నాడు కేసీఆర్ ధ్యాసంతా కుటుంబ సభ్యుల ఉద్యోగాలపైనే, యువత ఉపాధి గురించి ఆలోచించలేదని సీఎం ధ్వజం. 6,956 మంది స్టాఫ్ నర్సులకు నియామక పత్రాల అందజేత. రాష్ట్రంలో ఏడాదిలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. త్వరలోనే పోలీస్ శాఖలో 15,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖలోనూ మరిన్ని ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నట్లు సీఎం తెలిపారు. ఈ శాఖలో కొత్తగా నియమితులైన 6,956 మంది స్టాఫ్ నర్సులకు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. గత ప్రభుత్వం తమ కుటుంబ సభ్యుల ఉద్యోగాలపైనే ధ్యాస పెట్టిందని, విద్యార్థులు నిరుద్యోగుల గురించి ఆలోచించలేదని సీఎం ఆక్షేపించారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్లో ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కవితను ప్రజలు ఓడిస్తే వెంటనే కేసీఆర్ ఆమెను ఎమ్మెల్సీ చేశారన్నారు. తెలంగాణ సాధన కోసం అహరహం శ్రమించిన యువత ఉద్యోగాల గురించి ఏమాత్రం ఆలోచించలేదన్నారు. సో అందులో భాగంగా మేము ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాల్ని కల్పిస్తామని అంటున్నారు. చూడాలి. నాగోబా ఆలయం నుంచి మరో 2 గ్యారంటీ పథకాలకు శ్రీకారమట. ఫిబ్రవరి 2వ తేదీన ముఖ్యమంత్రి రాక, మంత్రి సీతక్క వెల్లడి. నంది స్థానంలో గద్దర్ పురస్కారాలు సినిమా, టీవీ, రంగస్థల కళాకారులు, కవులకు అందిస్తాం. ఆయన పేరిట ఒక జిల్లా ఏర్పాటుపై మంత్రివర్గంలో చర్చిస్తాం. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. సో ఆ జిల్లాకు సంబంధించిన డిస్కషను పృథ్వీరాజ్ లేవనెత్తినట్టున్నారు. మెదక్ జిల్లాకి గద్దర్ పేరును పెట్టాలని. సో మరి ఈ అంశం ఆల్రెడీ డిస్కషన్లో ఉంది కాబట్టి సో మెదక్ జిల్లాకి గద్దర్ పేరును పెట్టే విషయాన్ని ఆలోచిస్తామని చెప్పారు. అండ్ దట్టు ఇంకొక నిర్ణయం, కీలక నిర్ణయం ఏంటంటే, ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు నంది పురస్కారాలు ఇచ్చేవాళ్ళు సినిమా వాళ్ళకి వీళ్ళకి. సో ఆ ప్లేస్లో మేము గద్దర్ పురస్కారాలు అందజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అందజేసే నంది పురస్కారాలను ఇకపై ప్రజాయుద్ధ నౌక గద్దర్ పేరుతో ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. సినిమా, టీవీ, రంగస్థల కళాకారులు, కవులకు వాటిని ప్రదానం చేస్తామన్నారు. ఈ ఏడాది ఉగాది నుంచే ఈ పురస్కారాలు ఉంటాయని, వచ్చే ఏడాది నుంచి గద్దర్ జయంతి జనవరి 31న ఇస్తామని చెప్పారు. ఇదే శాసనం, ఇదే జీవో అని పేర్కొన్నారు. గద్దర్ పేరిట జిల్లా, ట్యాంక్ బండ్పై ఆయన విగ్రహం ఏర్పాటు వంటి అంశాలపైన మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. సో ఇట్లా బుధవారం రాత్రి హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గద్దర్ జయంతి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. సో వాళ్ళ కుటుంబ సభ్యులు, గద్దర్ కుటుంబ సభ్యులు అండ్ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు వీళ్ళంతా గద్దర్కి చాలా సన్నిహితంగా ఉన్నవాళ్ళు, ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళంతా ఇందులో పాల్గొన్నారు, కవులు, కళాకారులందరూ. సో ఇది మంచి నిర్ణయంగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే దీని మీద కూడా చాలా డిస్కషన్ జరిగింది యాక్చువల్గా. కొంతమంది ఏంటంటే, ఇప్పుడు గద్దర్ అవార్డు అంటే మరి ఐడియాలజీ డిఫరెంట్గా ఉన్న వాళ్ళు ఇట్లా రకరకాల ఒపీనియన్స్ వస్తాయి కదా, మరి అందరు అవార్డ్స్ తీసుకుంటారా అన్న ఒక చర్చ వచ్చినప్పుడు, సో ఖచ్చితంగా గద్దర్ అంటే అందరి వాడు, గద్దర్ అంటే విశ్వ మానవుడు. ఆయన అన్ని వర్గాల ప్రజలను, కేవలం తెలంగాణకే కాదు ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్న ఒక గొప్ప మహానుభావుడు కాబట్టి సో ఆయన పేరుతో అవార్డు ఇవ్వడంలో తప్పు లేదు అని ప్రభుత్వం కూడా భావించింది. ఒక మంచి నిర్ణయమే ఇది. నంది కాదు, ఇకపై గద్దర్ అవార్డులు, కవులు, కళాకారులు, సినిమా వాళ్ళకి ఇస్తాం. ఓ జిల్లాకు గద్దర్ పేరు, ట్యాంక్ బండ్పై విగ్రహం. సీఎం గద్దర్ అన్నతో మాట్లాడితే 1000 ఏనుగుల బలం వచ్చేది. ఆ బలంతోనే కేసీఆర్ గడీల గోడలు బద్దలు కొట్టినాం. ఇది ప్రజాపాలన కాబట్టే కవిత కూడా స్వేచ్ఛగా వినతి పత్రం ఇస్తున్నారు. 3 నెలల్లో కేసీఆర్ సీఎం అవుతారని కొందరు పగటి కలలు కంటున్నారు. అలాంటి ఆలోచన చేస్తే ప్రజలే సజీవంగా గోరీగడతారు. 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు సుస్థిర పాలన అందిస్తామని వెల్లడి. రవీంద్ర భారతిలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా గద్దర్ జయంతి. అసలు యాక్చువల్గా నిన్న ఎవరు కంచాయిలయ్య గారు మాట్లాడింది అయితే చాలా అద్భుతమైన స్పీచ్. ఒక్కసారి మీరు ఆ స్పీచ్ని కనుక వినే ప్రయత్నం చేస్తే చాలా బాగా మాట్లాడారు ఆయన. ఒక 5 minutes ఏమో ఉన్నది. ఇదేంది?
Minister Revanth Reddy Garu, respected Deputy Chief Minister, other ministers, friends on the dais, మిత్రులారా, గద్దరు బతికుండంగా రెండు మహా గొప్ప అవమానాలను భరించాడు. ఒకటి, పోయిన ముఖ్యమంత్రి ఇంటి ముందు ఒక 2 నిమిషాలు కలిసి మాట్లాడిపోతానని 3 గంటలు ఆ బ్యారికేడ్ల దగ్గర కూర్చున్నాడు. కానీ ఆయనను కలవలేదు, రానివ్వలేదు. మొట్టమొదటి 5 సంవత్సరాల్లోనే ఆకలికి ఎల్లాడుతున్న తెలంగాణ రాష్ట్రంలో ఒక పెద్ద భవనం కట్టుకొని ఆ భవనంలోకి రానివ్వలేదు ఆయన్ని. ఈ ప్రభుత్వం వచ్చిన రోజే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మీకు మీ ముందే చెప్తున్నాను, మీరు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నేను మొదటిసారి జీవితంలో గ్యాలరీలో కూర్చొని చూశాను. అప్పుడు మానవ హక్కులకు బంధాలు వేసిన ఆ బ్యారికేడ్లను, గద్దర్ను అవమానపరిచిన బ్యారికేడ్లను, మిమ్మల్ని కూడా అవమానపరిచిన బ్యారికేడ్లను తొలగించి పడేశారు. దట్ ఈస్ ద ఫస్ట్ సక్సెస్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. సెకండ్ అవమానం, ఆ ఉద్యమం తీవ్రంగా నడుస్తున్న రోజుల్లో గద్దర్ ఎక్కడో ఒకడ కేసీఆర్ను విమర్శించాడని, ఆ ఫూటుపాతగాడ నన్ను విమర్శించేది అని కేసీఆర్ చెప్పాడు. ఆ రోజు నేను కేసీఆర్ ఉద్యమంలో కానీ ప్రభుత్వంలో ఉండగా కానీ ఆ కుటుంబం ముఖం కానీ ఆయన ముఖం కానీ చూసి ఎరగను, చూడనని నిర్ణయం తీసుకొని సత్యలంక చూడని అనుకున్నాను. ఆ ఫూటుపాతకానికి ఈ మొదటి జయంతి నాడే ఒక బ్రహ్మాండమైన విగ్రహం కావాలని నా శక్తి కొద్దీ ప్రయత్నం చేసి అక్కడ తెల్లాపూర్లో పెట్టించాను. మీరు దానికి అండగా నిలబడ్డారు. థ్యాంక్ యూ. రెండవది, ఆ ఫూటుపాతగా ఉన్న వ్యక్తికి అంతకుముందు తెలంగాణ వీరులని, సిద్ధాంతకర్తలని వాళ్ళ జయంతులు జరిపితే ఇక్కడ ముఖ్యమంత్రి కూర్చున్న రోజు చూడలే నేను. మొదటిసారి మీ ప్రభుత్వం వచ్చి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వచ్చి ఈ గద్దర్కు పూటుపాత కాదు, ఈ దేశ సాంస్కృతిక విప్లవ వీరుడు, తెలంగాణ గడ్డ మీద నుంచి ఇక్కడ ఒక బ్రహ్మాండమైన సాంస్కృతిక మ్యూజియం గద్దర్తో పేరు కట్టడానికి మనందరం సిద్ధపడదాం. మేము సహకరిస్తాం. నేను ఇంకా బతుకుంటే మీరు, మీ ప్రభుత్వం ఉన్నంతకాలం మీకు సహకరిస్తాను. డప్పు, డోలక్, చెప్పు, డ్యాన్సు, ఇది తెలంగాణ సాంస్కృతిక పోరాట గడ్డ. దానికి గద్దర్ సింబల్. మీరు దానికి సిద్ధపడండి. నేను కనుక మీరంతా యువకులు, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు, ఐఎమ్ వెరీ హ్యాపీ. At the age of 24, you became Chief Minister. At the age of 54, yeah, I would have liked if you were to be 24. ఇప్పుడు ఫ్యూడలిజం కూలిపోయినంత హ్యాపీగా ఉన్నాను. ఆయన ఆశయాలు చాలా ఉన్నాయి, వాటన్నిటి జోలికి నేను పోదలుచుకోలేదు. కానీ మిత్రులారా, ఎక్కడైతే పోరాటం ఉన్నదో, ఎక్కడైతే అవమానం ఉన్నదో, ఎక్కడైతే స్త్రీకి అవమానం జరిగిందో, ఆ స్త్రీకి ఒక సాహిత్య రూపం, ఒక పాట రూపం, ఒక ఆట రూపం. గద్దరు సినిమాలకు పోయి ఉంటే ఎన్టీ రామారావు కంటే అందమైన హీరో అయ్యేవాడు. అటువంటి గద్దర్ని ఇవాళ మనం మొదటి జయంతి నాడే ఆ తెలంగాణ ఉద్యమకారులని చెప్పుకునే వాళ్ళ పేరుతో వాళ్ళందరికంటే మీరు దీన్ని గొప్ప సింబల్గా చేయడానికి ముందుకొచ్చినందుకు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. సో ఆఖరిగా ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఇది వినండి, బాగుంటుంది. ఆ ప్రగతి అనే పేరుతో మైసూర్ రాజా భవనం లాగా కట్టుకున్న దాంట్లో ఇప్పుడు మా భట్టి గారు ఉంటున్నారు.
ముఖ్యమంత్రి గారు వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చింది మొదటిసారి పోయి చూసిన దానికి మహాత్మా పూలే అని పేరు పెట్టి ఆ గర్వాన్ని దెబ్బకొట్టారు. తర్వాత 23వ తారీఖు నాడు ఈ ఫ్యాక్ట్ మీకు చెప్పాలి. సడన్గా నాకు ఒక ఫోన్ వచ్చింది. నేను నార్మల్గా తెలియని ఫోన్ ఎత్తాను. నేను కవితను మాట్లాడుతున్నా అన్నది. ఎవరి కవిత? ఏ కవిత అన్నాను. సార్ నేను కేసీఆర్ కూతుర్ని కవితను మాట్లాడుతున్నా అన్న. అంటే రాంగ్ నెంబర్కి చేసినవమ్మా అన్నాను. అంటే లేదు సార్, నేను మహాత్మా పూలే విగ్రహం అసెంబ్లీలో పెట్టడానికి స్పీకర్కి అప్లికేషన్ ఇచ్చిన 26వ తారీఖు నాడు మీటింగ్ పెడుతున్నాం, మీరు అక్కడికి రావాలి అన్నది. అంటే అమ్మా మహాత్మా పూలే నాకు చాలా దగ్గరవాడు, కానీ నువ్వు మాత్రం కాదు కదా అన్ననే. అంటే 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉండి మహాత్మా పూలే విగ్రహం అసెంబ్లీలో పెట్టలేదు. ఇక్కడ ప్రజాభవన్కి మహాత్మా పూలే పేరు రాగానే రేపో ఎల్లుండో అసెంబ్లీలో వస్తుందని ఇప్పుడే ఒక ఉద్యమం మొదలుపెట్టింది. అంటే కంచాయిలయ్య మెదడికే గాలం వేయాలని వాళ్ళ కుటుంబం ఆలోచిస్తున్నదంటే ప్రభుత్వం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, అందరికీ గాలం వేసే బాపత. మీ ఎమ్మెల్యేలకు ఎవరికేస్తావో తెలియదు. ఎందుకంటే కంచాయిలయ్య వాళ్ళ మీకు తెలుసు, రేవంత్ రెడ్డి గారు కూడా ఆర్టికల్ చదివిండ్రు. ఎన్నడూ నేను వాళ్ళని ఒప్పుకోలేదు. వాళ్ళకే గాలం వేసి నాకు ఫోన్ చేసి అడుగుడంటే సార్ సార్ అని. ఎప్పుడైనా నేను సారు. కనుక ఈ గద్దరు కళాక్షేత్రాన్ని తెలంగాణలో నిర్మించి భారతదేశానికి ప్రపంచానికి ఓ మహా సాంస్కృతిక యోధుల్లాగా ఒక మైకేల్ జాక్సన్ లాగా మనము ఈ ప్రపంచానికి గద్దర్ను నిలబెడదాము. ఈ ప్రభుత్వం మనం అండగా ఉంటుందని ఆశిస్తూ థ్యాంక్ యూ. సో ఇది నిన్న కంచె ఐలయ్య గారు మాట్లాడింది. చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది గద్దర్ గురించి అండ్ జరిగిన విషయాల గురించి. చూడండి వీళ్ళు ఎట్లుంటారో. కవిత ఫోన్ చేసిందట.